వేసవి సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజుకు 1,00,000 మందికి పైగా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. భక్తులకు మరింత సౌకర్యంగా, విశ్వాసం పెంపొందేలా విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్ కేంద్రాల వద్ద ఫ్యాన్లు, త్రాగునీరు, వర్షాలకు తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జేఈఓ శరత్, ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణతో కలిసి అడిషనల్ ఈవో కౌంటర్లను పరిశీలించారు. భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదులు రావడంతో కౌన్సిలింగ్ ఇచ్చామని, ఇకపై ఆటోలు సీజ్ చేసి క్రిమినల్ కేసులు పెడతామన్నారు. టీటీడీ అధికారిక సమాచారంతోనే తిరుమలకు రావాలని భక్తులకు సూచించారు. వెంకటేశయ్య. తిరుమలలో కనివిని ఎరిగిన విధంగా భక్తుల యొక్క సందర్శన ఉంటుంది. మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. టీటీడీ కూడా అంతే విధంగా గేరప్ అయిపోయి దర్శనాలు కూడా అదే రకంగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు స్థాయిలో చేపించి భక్తులను కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా తిరుమలలో చేయటం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి తిరుపతిలో కూడా కొన్ని స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. వీటి వీకెండ్స్లో మరీ కొద్దిగా ప్రెజర్గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ దర్శనానికి వెళ్ళే బదులు ఇక్కడ స్లాట్ తీసుకొని వెళ్దామనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎందుకంటే బస్సుల్లో కానీ లేకపోతే ట్రైన్స్లో కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇప్పటికే గత 2 ఏళ్ళలో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే చూడండి, ఎక్కడ వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా కమ్యూనికేషన్ కానీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. దాంతోపాటు నిరంతరం కూడా మనం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కింద మన క్యూ లైన్లు తీసుకున్న తర్వాత పెద్దగా వెయిట్ చేసే అవకాశం కూడా ఉండదు. మన దాదాపు 3-4 అవర్స్ 5 అవర్స్లో వాళ్ళకి టికెట్ ఇష్యూయన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న క్రౌడు, సర్వదర్శనంలో ఉండే క్రౌడు, ప్లాన్డ్ క్రౌడు, వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ముందు డిసైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టెంపుల్లో పనిచేసే